చెప్పేస్తూ సో మీరు క్యాప్చర్ చేయడం కంప్లీట్ అయితే మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సుధీర్ వర్మ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించినటువంటి డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారు. సో గతంలో కూడా మనం చాలా మంచి సినిమాలకి ఆయన డైలాగ్స్ వినడం జరిగింది. సో సుధీర్ వర్మ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ది 100 సినిమాని మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాజకీయ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, అలాగే దర్శక దిగ్గజాలు బి గోపాల్ గారికి, మన కోదండ రామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, సీనియర్ యాక్టర్ మన సార్ కొంచెం టెన్షన్ పడుతున్నాను, శుభలేఖ సుధాకర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ సాగర్ గారు అంటే ఎప్పుడో చూసిన ఇవి మొగల్ రేకుల సీరియల్, ఆర్కే నాయుడు ఇవన్నీ మాట్లాడతారండి. సో ఊర్లో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత అభిమానిస్తారో వాళ్ళ భర్తలు అంత తిట్టుకుంటారండి ఆయన. ఎందుకంటే కరెక్ట్గా భోజనం టైంకి వచ్చేటప్పటికి అన్నం పెట్టు అంటే ఉండండి ఆర్కే నాయుడు సీరియల్ వస్తుంది అయ్యాక పెడతాను అంటారు. ఇలాగా తిట్టుకుంటూ ఇది ఎలాగా భోజనం పెట్టదులే అని చెప్పి వాళ్ళు కూడా సీరియల్ చూడటం స్టార్ట్ చేసేవారండి. అలాగా మీకు లేడీసే కదండి, జెంట్స్ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఊళ్ళల్లో. వాళ్ళందరూ ఇంకా ఆర్కే నాయుడు, ఇంకా ఆర్కే సాగర్ ఇలా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎప్పుడైతే ఈ 100 సినిమా చూస్తారో అది మర్చిపోతారండి. ఆర్కే సాగర్ అంటే విక్రాంత్ ఐపీఎస్ ది 100 హీరో, ద పొటెన్షియల్ ఉన్న హీరో అండి. సో ఈ ది 100 సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ శశి గారు అండి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత బాధ్యతాయుతంగా ఆయన కథ రాస్తారో అంతే బాధ్యతాయుతంగా కథ చెప్తారు. అలాగే నా చేత డైలాగులు కూడా రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాని కూడా అంతే బాధ్యతగా తీశారండి. శశి గారు, మీరు ఈ ఐడియా మీ మైండ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ప్రతిదీ నాకు తెలుసండి. అవి అన్నట్లకి ఖచ్చితంగా పే ఆఫ్ వస్తుంది. ఈ 11th నుంచి ఖచ్చితంగా ది 100, ఎందుకంటే మీ కథలో మొదలైన ఐడియా దగ్గర నుంచి ఈరోజు వరకు ది 100 అనే సినిమా స్థాయి పెరుగుతూనే వచ్చింది. నిన్న డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఇలా రోజు రోజుకి దీని స్థాయి పెరుగుతూనే వచ్చిందండి. దీంట్లో నటించిన హీరోయిన్లు నిషా గారికి, మన ధన్య బాలకృష్ణ గారు, ఇంకా మిగతా వారందరికీ, టెక్నీషియన్స్కి, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ముఖ్యంగా సాగర్ గారికి ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. సార్ మీరు ఇంకా మంచి హైట్స్కి డెఫినెట్గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుధీర్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇందాక